ఏ మాత్రం కాస్తో కూస్తో తెలుగు వచ్చినోడికైనా రామాయణం చదవడానికి కఠిన్యం అనేది లేకుండా సులభంగా చదవడానికి హాయిగా చదువుకోవడానికి చదువుతుంటే మనకేం పెద్ద సంస్కృతం రానక్కర్లా, సంస్కృతం అవసరమే లేదు. కానీ చదువుతుంటే మనం కూడా అదేమిటో దాని తాత్పర్యం మనసులో అలా సాగుతున్నట్టుగా గోచరిస్తూ ఉంటుందన్నమాట. అంత అందమైన గ్రంథం రామాయణ గ్రంథం. దానికి మహానుభావులైనటువంటి మన పెద్దలు రాసిన తెలుగులో వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. అవైనా చదువుకోవచ్చు, మూలం చదువుకోవచ్చు. కానీ ఏదైనా మూలం చదివితే ఉండే అందం, ఆనందం, ప్రయోజనం ఇవి వ్యాఖ్యానాలు చదివితే ఉండదు. అందుకే బాబు మన శ్రీనివాస గారు మూల గ్రంథాన్ని తీసుకొని చక్కగా రామాయణం చదువుతూ వారి భావన చాలా మాకు బాగా నచ్చింది. చిరంజీవి మారుతి భావన మాకు బాగా నచ్చింది. వ్యాపారం నుంచి మా నాన్నగారు కొంచెం పక్కకి తిరిగి ఏడాది చేసిన పారాయణ ఫలితం ఇవాళ ఇలా పరిణమించింది. ఏది మనకి జరిగినా దేవునికి మన మీద ఉండే దయతో ఆయన మనకిచ్చే వరం ప్రసాదం. ఈ భావన రావడం చాలా కష్టం. అది వస్తే మన జన్మ ధన్యమైనది. ఆంజనేయ స్వామి మనకి దానికోసమే మంచి ఉదాహరణగా నిలబడతాడు. ఏది జరిగినా మనకే మంచి, మనకి లాభం కలగడం కోసం, శ్రేయస్సు కలగడం కోసం అని భగవంతుడు కల్పిస్తాడు. ఇది అనుకోగలగడం మనిషి జీవితంలో అద్భుతమైన శక్తిని ఇస్తుంది. దానికి అనిర్వేదము అని పేరు. ఏమంటారు? అనిర్వేదం అర్థం అనిర్వేదం దిగులు లేకుండా. అనిర్వేదం అంటే దిగులు, చింత లేకుండా ఉత్సాహంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి మనందరికీ తెలుసు, చదువుకుంటామని. లంకా నగరానికి వెళ్ళాడు. సీతమ్మ అక్కడ ఉంది అని విన్నాడు. సంపాతి అనే పక్కన చెప్పింది, వెతకండయ్యా, చక్కగా వెళ్ళి అక్కడ చూసుకోండి, సీతమ్మ అక్కడ ఉంది, పని సాధించుకొని రండి అని చెప్పి పంపించింది. ఆ పక్షి యొక్క మాటలు పట్టుకొని 100 యోజనాల సముద్రాన్ని ఎగిరాడు, లంకలో చేరాడు. సాయంకాలం చేరిన, సాయంకాలం వెళ్తే బాగుండదు కదా అని చీకటి పడేదాకా ఎదురు చూసి